బ్రతకరు, ఎవరు బ్రతకరు, ఇంక నేనెందుకు బ్రతకాలనుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కసారి నువ్వు సిద్ధపడు, ఒక్కసారి ఆలోచించు. దేవుడు దేని కొరకు పిలిచాడు? ఏ రాజ్యం కొరకు మనం పిలువబడ్డాం? ఏ రాజ్యం కొరకు మనం పిలువబడ్డాం? ఆ రాజ్యం మీద దృష్టి ఉందా నీకు? ఆ రాజ్యం గురించి ఆలోచన, అవగాహన నీకుందా? ఒక్కసారి ఆలోచించు. వారు మన వల్లే పుట్టారు, కానీ ఈ లోకంలో ఎప్పుడు కూడా దేవుడి విషయం నిర్లక్ష్యపాటు కలిగి లేరు. బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుడు ఉద్దేశాలు, దేవుడి చిత్తం తెలుసుకొని ఆయన ఉన్న రాజ్యం చేరటానికి బహు బలవంతులుగా వాడబడ్డారు. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:18 దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపం చేయనెరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు. అంటే భద్రం చేసుకునే బాధ్యత మనకు లేకపోవటం వల్ల ఎన్ని పడిపోతున్నాము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. పిల్లలు ఒకసారి ఆలోచించండి. నువ్వు భద్రం చేసుకున్నావా? వారు ఏం చేశారు?